కంపు కొట్టుకుపోయినటువంటి నీ హృదయం అన్నాం. హృదయం పాడైనప్పుడు బయటికి ఏమొస్తాయండి? అవే వస్తాయి కదా, అవునా కదా? నీ మనస్సులో ఏమున్నాయో, నీ హృదయంలో ఉన్నాయో అవే బయటకు వస్తాయి. అసలు ముందు నీ హృదయం బాగుపడలేదే. ఎన్నో ఏళ్ళ నుంచి, నేను 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి యేసుప్రభు నమ్ముకున్నానండి అని చెప్పుకుంటున్నావు, కానీ నీ హృదయంలో మార్పేది? నీ హృదయంలో పశ్చాత్తాపం ఏది? మారు మనసేది? అంతా మాయ మనసే కదా నీకుంది. చాలామంది జీవితాల్లో మాయ మనసు కలిగి మారు మనసు పొందామండి అంటున్నారు. అది మారు మనసు కాదు, మాయ మనసు. ఎవరిని మాయ చేస్తావు నువ్వు? దేవుని మాయ చేయగలవా? హృదయంలో ఏదైతే ఉందో, ఏ చెడు అయితే ఉందో, ఏ అసూయ అయితే ఉందో, ఏదైతే తిరుగుబాటుతనం ఉందో దేవునికి, అవే బయటకు వస్తాయి. కానీ మరొకటి ఎందుకు వస్తుంది? నేను చాలాసార్లు చెప్తా, జిరాక్స్ మిషన్ దగ్గర పైన ఒరిజినల్ ఏదైతే పెడతామో అదే మనం కాపీ నొక్కినప్పుడు అదే వస్తుంది.